వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా. అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ రోజున పాటిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన మేరకి ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. యోగా దినోత్సవాన్ని జూన్ 21నే ఎందుకు జరుపుకుంటాం? ఈరోజు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ఈ రోజుకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ప్రతి మనుషులు కూడా యోగాని తప్పనిసరిగా జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఉదయం లేవగానే యోగాని అరగంట సేపు చేసి ఆరోగ్యవంతులు అవ్వాలి. యోగా చేయడం వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, మనసు ప్రశాంతతగా ఉంటుంది. యోగా చేయడం వల్ల శరీరానికి మంచి దృఢత్వం, శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. యోగా దినోత్సవం గురించి మరింత సమాచారం మనకి కావాలంటే యోగాసనాలు, ప్రాణాయామం గురించి, నిర్దిష్ట ఆసనాలు ఎలా వేయాలి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. భద్రతా కమిషన్లో శాస్త్ర సభ్యులుగా ఉన్న భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు ఈ యోగా దినోత్సవాన్ని తప్పనిసరిగా జరుపుకోవాలని తీర్మానించాయి. విస్తృతమైన చర్చల తర్వాత ఈ జూన్ 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఈ యోగా చేయటం వలన శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది, ఒత్తిడి తగ్గించి ఏకాగ్రతను పెంచడంలో సహాయం చేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2016లో చండీగఢ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని పాల్గొన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి అందరినీ ఉత్సాహపరిచి ప్రతి సంవత్సరం యోగాని అంతర్జాతీయ యోగా దినోత్సవం తప్పనిసరిగా జరుపుకోవాలని తెలిపారు. భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని రాజ్పథ్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆ వేడుకలకి చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది యోగా చేసి 2 గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో యోగా దినోత్సవాన్ని నగరాల్లో ఇలా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 50,000 మంది మధ్య యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఢిల్లీలో కనౌట్ ప్రాంతంలో ఈ యోగా వేడుకలన్నీ కూడా వాళ్ళు పాల్గొన్నారు. వీళ్ళంతా 2018లో 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో జరిగింది. శాంతి కోసం యోగా పేరుతో నిర్వహించారు.
2019లో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించారు. యోగా గురువులు 40,000 మంది హాజరయ్యారు. 2020 అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కోవిడ్-19 వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎవరిళ్లల్లో వారు నిర్వహించుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ కోవిడ్-19 మహమ్మారి కారణంగా యోగా వేడుకల్లో బృందాలుగా పాల్గొనే అవకాశం లేనందున ప్రజలంతా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. 2024 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ఏర్పాటు చేశారు. శారీరక మానసిక ఆరోగ్యం ప్రదాయనిగా, ఒత్తిడి నివారణగా యోగా విశిష్టత ఎనలేదని ప్రధాని అన్నారు. 2025లో ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. బిడ్డకు మొదటి బడి తల్లి ఒడి. ఈ సత్యాన్ని ఎవరూ కాదనలేరు. తల్లి విద్యావంతురాలైతే ఇంటిల్లిపాది విద్యావంతులే. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వారి ఆరోగ్య సౌభాగ్య సౌధాల పునాదులు తల్లి ఒడి నుండే పడాలి. ఆధ్యాత్మిక చింతనకు అవసరమైన యోగాసనాల్ని, పద్మాసనం, యోగముద్ర మొదలైన వాటిని ప్రతిదినం సాధన చేయించాలి. బిడ్డల ఏడ తాము నిర్వర్తిస్తున్న ధర్మాలలో ఈ యోగాసనాలు కూడా ఒక విద్యుక్త ధర్మంగా భావించాలి. విద్య ఏకైక లక్ష్యం విద్యార్థిలో ధైర్య గుణాన్ని కలిగించటం. అలాంటి ధైర్య గుణాన్ని పెంపొందింపజేసే యోగ విద్య మంచి సాధనం. ఈ యోగ విద్యని పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థుల్లో పసితనం నుండే ఏకాగ్రతతోటి ఆరోగ్యకరమైన వికాసవంతమైన మనస్సును పనిచేయించడానికి కనుక కృషి చేస్తే విద్యార్థులందరూ ఆరోగ్యవంతులై ఉత్సాహంతో విద్యను చదివి దేశానికి అవసరమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. రోగాలు రావటం తర్వాత వైద్యానికి పరిగెత్తడం కంటే రోగాలు రాకుండా కాపాడుకోవడం మంచిది. కాబట్టి ఆరోగ్యవంతమైన మనస్సు ఉండాలంటే శరీరం కూడా ఆరోగ్యంతో ఉండాలి. కాబట్టి యోగా యొక్క ఆవశ్యకతని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియచేసి ఆ యోగ సాధనని చేయించగలిగితే మన దేశం ఎంతో ముందుకు సాగుతుంది. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.